హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అభ్యాసం ఛానల్. ఇది పెన్నా నది అండి మనకి. ఓకేనా, నెల్లూరు దాటుతున్నప్పుడు ఉంటుంది పెన్నా నది. రైల్వే ట్రాక్ అయితే ఉంది. మేము చెన్నైకి వెళ్తున్నాము. సో ఇది మనం చెన్నైకి వెళ్ళే మార్గం. ఓకేనా, ఇది మనకు లిటిల్ మౌంట్ అండి. సో ఇక్కడ తోమ గారు ప్రార్థించే స్థలం ఇది. చెన్నైలో ఉంటుంది. మేమైతే ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనకు ఇది యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి తోమ గారు మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. సో ఇది మనం ప్రార్థన చేసిన స్థలం. దీనికి లిటిల్ మౌంట్ అనేది పేరండి. సో ఇది మేము వెళ్ళడం జరిగింది. పర్లేదండి, బాగుంది. ఇది అక్కడ చర్చిలో ఆరాధన, అది ఆదివారం వెళ్ళిన రోజు పక్కన ఉన్నటువంటి దీన్ని ఏమంటాము, మనం ఇంకా కొంచెం చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రార్థన చేసాడని చెప్తారు. ఇదంతా కూడా చర్చి ప్రాంగణం అండి. ఓకేనా, ఇది మెయిన్గా 1351 AD. సో అప్పుడు కట్టిన చర్చి దగ్గర సుమారుగా ఒక 100 years అటు ఇటు. ఓకేనా, ఓకే. ఇది తోమ గారు ప్రార్థన చేసుకున్న స్థలం అండి. సో గుహ లోపల అక్కడైతే ప్రార్థన చేసుకునేవాడు. సో అతను అక్కడ ప్రార్థన చేసిన స్థలంలో చేతి ముద్రలు, కాళ్ళ ముద్రలు అన్నీ కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ముద్రలు అండి. చాలా పెద్ద పెద్ద ముద్రలు అయితే ఉన్నాయి. ఇది చేతి ముద్రలు, తను వేలు ముద్రలు ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి. సో ఆ కాలంలో మనుషులు అంటే 2000 years బ్యాక్ కదండి. సో వాళ్ళ యొక్క చేతులు కానీ, వాళ్ళ కాళ్ళు కానీ, వాళ్ళ యొక్క రూపం కానీ చాలా పెద్దగా. ఇది తోమగారి ఫోటో అండి. అది తోమగారి ఫోటో విగ్రహము. సో ఇది ఈ గుహలో తను ప్రార్థించేవాడు. ఇక్కడ పైన కూడా మనకి ఇక్కడ ఎక్కుతున్నప్పుడు ఇదేమో కాళ్ళకు సంబంధించి, చేతులకు సంబంధించిన వేలు, ఇక్కడేమో కాళ్ళకు సంబంధించిన వేలు ముద్రపడి ఉంటాయి మనకి. ఓకేనా అండి. సో దాని మీద హత్యాయత్నం జరిగినప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి తను మైలాపురం వెళ్ళిపోయారు, అక్కడ చనిపోయారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి రాతి నుండి నీళ్లు రప్పించడం జరిగింది. సో తోమ గారు ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాతి నుండి నీళ్ళు అయితే పొంగిపోలే అని చెప్పి అంటారు. ఇదంతా కూడా తోమ గారికి సంబంధించిన తన యొక్క సహోదర శిష్యులకు సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది తోమ గారి కాలు ముద్రలు అండి ఇక్కడ. సో చాలా పెద్ద పెద్ద కాళ్ళు అసలు ఆ కాలంలో ఉన్న ప్రజలకు సంబంధించి. ఇవంతా కూడా సహోదరులైనటువంటి శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు మొత్తం 11 మంది వాళ్ళ యొక్క ఫొటోస్ పెట్టడం జరిగింది. సో ఇది చూడొచ్చు మీరు. ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అండి చెన్నైలో, లిటిల్ మౌంట్. సో ఇదే అండి ఇక్కడ ఏదైతే ఉందో ఈ గుహలో ఇక్కడ కూడా ప్రార్థన చేసేవాడు ఇక్కడ. అక్కడ మీరు చూడవచ్చు ఏందనేది. చూడండి, ద ఆల్టర్ అండ్ ద హీలింగ్ ఆఫ్ క్రాస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ మనకి ప్లేస్ ఉందో ఇక్కడ వాటర్ అయితే మనకు అందుబాటులో ఇప్పుడు ఉన్నాయి. సో ఆ రాతి నుండి నీరు అనేది పైకి రావడం జరిగిందండి. చూడండి ఒకసారి, ఇక్కడ కనిపించట్లేదు కానీ ఎప్పుడైనా వెళ్తే మీరు చూడవచ్చు. సో యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమాకు సంబంధించిన చర్చ్ ఇది, లిటిల్ మౌంట్ ప్రార్థన మందిరము తనకు సంబంధించింది. ఓకేనా, మేమైతే వెళ్ళామండి. ఇది మేము వెళ్తున్నప్పుడు మెట్రోలో వెళ్ళాము. అంటే చెన్నై సెంటర్ నుంచి మనకు జస్ట్ మనకు అయితే ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ కాదు, సో ఒక వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్, వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ అన్ అవర్, 1.5 hourలో వెళ్ళి రావచ్చు. చెన్నై సెంటర్
ఓకేనా? ఇదండి మెట్రో మరి అన్ని కావాలండి తప్పకుండా